ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చాలా రోజులు మళ్ళీ కలిసాం. ఈరోజు అయితే మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాం. నేను నా తమ్ముడు రమేష్ ఇప్పుడు వచ్చాము అన్నమాట. ఫస్ట్ అయితే మనం నాంపల్లి మెట్రో స్టేషన్ రావాలి. ఇక్కడ నుంచి 700 మీటర్స్ అనమాట. అబిడ్స్ అయితే బస్ స్టాప్ నుంచి వెళ్ళాలి, అది దగ్గర. మనం మెట్రో స్టేషన్కి వస్తే నాంపల్లి మెట్రో స్టేషన్ రావాలి. ఇక్కడ నుంచి 700 మీటర్స్ వే చూపిస్తారు పదండి. వావ్, చూస్తున్నారు కదా, ఇక్కడైతే చాలా పావురాలు ఉన్నాయి. మనం వెళ్ళి వాటికి ధాన్యాలు వేసి అలా అటు నుంచి అటు టెంపుల్కి వెళ్దాం. టెంపుల్కి వెళ్ళే రోడ్డు ఇదే, చూస్తున్నారు కదా. మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది, నాంపల్లి మెట్రో స్టేషన్ పక్కనే. ఈ రోడ్ నుంచి ఒక 700 మీటర్స్ వెళ్తే టెంపుల్ వచ్చేస్తుంది. వాకబుల్ డిస్టెన్సే. మొత్తానికి టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. చూస్తున్నారు కదా, టెంపుల్ ఎంట్రన్స్ ఇదే. పక్కనే ఫ్రీ స్లిప్పర్ స్టాండ్స్ ఉన్నాయన్నమాట. మనం అక్కడికి వెళ్ళి ఛార్జ్ ఏం తీసుకోరు, చెప్పులు అక్కడ పెట్టేసి మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ ఉంటుంది అనమాట వాటర్ ట్యాప్స్. మనం అక్కడ కాలు కడుక్కొని పైకి వెళ్దాం. ఇప్పుడైతే మనం వెళ్ళి తిలకం పెట్టుకుందాం. ఇది గర్ల్స్కి ఒకవైపు ఉంటుంది, బాయ్స్కి ఒకవైపు ఉంటుంది. మామూలుగా అయితే వాళ్ళే పెడుతుంటారు చాలాసార్లు. ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి మనం పెట్టుకోవచ్చు వెళ్ళి. ఇస్కాన్ టెంపుల్ ఫౌండర్ ఇతనే, భక్త వేదాంత స్వామి. యాక్చువల్లీ ఈ టెంపుల్ని అబిడ్స్ ఏరియాలో 1970లో స్టార్ట్ చేశారు. ఈ టెంపుల్ని, దీన్ని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సమాఖ్య అనుకుంటుంటారు. ఇతనే అనమాట ఫౌండర్, భక్త వేదాంత స్వామి. ఇంకా ఈ టెంపుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఇక్కడ రాధాకృష్ణుల విగ్రహం చాలా బాగుంటుంది. ఇంకా పూరి జగన్నాథ స్వామి విగ్రహం ఉంటుంది, బలరామకృష్ణ విగ్రహం ఉంటుంది. ఇంకా గోడ పైన ఎటు చూసినా మనకి కృష్ణ అవతారాలు కనిపిస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది. ఇంకా ఎప్పటికప్పుడు ఇక్కడ రోజువారీ పూజ కార్యక్రమాలు, కీర్తనలు, ఆధ్యాత్మిక బోధనలు నిర్వహిస్తూనే ఉంటారు ఇప్పుడు.
ఇంకా ఈ టెంపుల్లో చెప్పుకోవాలంటే పండుగలు చాలా బాగా జరుపుతారు అనమాట. కృష్ణాష్టమి ఒకటి, ఉగాది, సంక్రాంతి, దివాళీ, మకర సంక్రాంతి, ఇలా రాధాకృష్ణ రథయాత్ర ఇలాంటి పండుగలు చాలా బాగా జరుపుతారంట ఈ టెంపుల్లో. ఎప్పుడైనా ఏదైనా ఫెస్టివల్కి వచ్చి మనం కూడా విజిట్ చేద్దాం ఒకసారి. ఈ టెంపుల్ చుట్టుపక్కల చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఒక చార్మినార్ అయితే ఒక 6 కిలోమీటర్స్ వస్తుంది, గోల్కొండ 14 కిలోమీటర్స్, హుసేన్ సాగర్ 4 km వస్తుంది, గోల్డెన్ టెంపుల్ మాత్రం 8 km, అదే బిర్లా మందిర్ అయితే 2 km వస్తుంది ఈ టెంపుల్ నుంచి. ఇది చుట్టూ ఉన్న సరౌండింగ్స్ ఏరియాస్. ఇంకా ఈ టెంపుల్ టైమింగ్స్ చెప్పుకోవాలంటే మనం ఎర్లీ మార్నింగ్ 4 AM నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు ఉంటుంది పూజ కార్యక్రమాలు జరుగుతాయి అనమాట. మళ్ళీ ఆఫ్టర్నూన్ 12 to 4 వరకు పూజలు జరగవు, అవి విశ్రాంతి గడిలో. మళ్ళీ 4 o'clockకి, ఈవినింగ్ 4 o'clock ఓపెన్ చేస్తారు. 4 to 8 వరకు ఉంటుంది. 8 తర్వాత క్లోజ్ అయిపోతుంది టైమింగ్. చూస్తున్నారు కదా, ఈ రెస్టారెంట్, టెంపుల్ రెస్టారెంట్ కూడా ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూసొద్దాం. ఇక్కడ ఏంటంటే ఎవరైనా డొనేషన్స్ చేయాలనుకుంటే చేయొచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ డొనేషన్స్ ఉన్నాయి. అన్నదాన సేవ, విగ్రహ సేవ, బ్రహ్మభోజన సేవ, శాస్త్రదాన సేవ, అలా చాలా ఉన్నాయి అన్నమాట. సో దాన్ని బట్టి మనం ఏమైనా డొనేషన్ చేయాలనుకుంటే చేయొచ్చు అట్లా. హాయ్ గాయ్స్, మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది. ప్రసాదం తీసుకున్నప్పుడే నేను రమేష్. ఎక్కడికి వెళ్ళినా ప్రసాదం మాత్రం మర్చిపోకూడదు. ఎక్కడ వెళ్ళినా ప్రసాదం ఇంపార్టెంట్. సో ఇప్పుడే తీసుకున్నాం ప్రసాదం. నెక్స్ట్ చార్మినార్ వెళ్తాం కుదిరితే ఇప్పుడు. ఓకే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇప్పటికైతే 125 మెంబర్స్ మన సబ్స్క్రైబర్స్. చాలా చాలా థ్యాంక్స్. నేను స్టార్ట్ చేసినప్పుడు
10 ఉండేవారు, ఇప్పుడు 125 అయ్యాం 3 వీడియోస్కి. చాలా చాలా థ్యాంక్ యూ అందరికి. హాయ్ గాయ్స్, ఇంక వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోతూ లడ్డు కూడా తీసుకున్నాం అనమాట. ఒకటి 20 రూపీస్. మా రమేష్కి లడ్డు అంటే చాలా ఇష్టం, అందుకని చెప్పి నాకు కూడా ఇష్టమే, అందుకే లడ్డూలు తీసుకున్నాం. ఇవి తింటూ కాసేపు కూర్చుని వెళ్ళిపోతాం. అది చార్మినార్లో కలుద్దాం. మొత్తానికి ఇస్కాన్ టెంపుల్ టూర్ అయిపోయింది. ఇప్పుడైతే మేము చార్మినార్ వెళ్తున్నాము. నేను రమేష్ ఆల్రెడీ ఆటో మాట్లాడేశాడు. సో వెయిటింగ్ పదండి, ఇంక వెళ్దాం చార్మినార్కి ఈరోజు.